అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి శివ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా ఛానల్‌లో చికెన్ పచ్చడి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. అందుకోసం ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత అందులో ఒక 1 టీ స్పూన్ పసుపు, అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అలా. ఆ తర్వాత ఇప్పుడు మనం చికెన్ పచ్చడి కోసం మసాలా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి 1 ½ కప్ కారం తీసుకున్నాను. ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకోవాలి. మనకి రుచికి సరిపడేంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 2 టీ స్పూన్ల సాల్ట్ అయితే సరిపోయింది. 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ పొడిలన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అలాగే 4-5 వెల్లుల్లిగడ్డలు తీసుకొని పొట్టు తీసి అవి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాక అందులో 2 కప్స్ పల్లి ఆయిల్ మాత్రమే యూజ్ చేయాలి. ఏ పచ్చడికైనా నాన్ వెజ్కైనా పల్లి ఆయిల్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ నేను 2 కప్స్ పల్లి ఆయిల్ వేసుకున్నాను. అది హీట్ అయ్యాక మనం ముందుగా పసుపు ఉప్పు వేసి చికెన్ని కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అది తీసుకొచ్చి కొద్దిగా ఈ హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా ఆ చికెన్ ముక్కలు అనేవి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్లేమ్ని మాత్రం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే లోపల ముక్క అనేది ఉడుకుతుంది. ఈ విధంగా మొత్తం కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి, మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే విధంగా. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఆ చికెన్ అనేది కుక్ అవ్వాలి, అలా గోల్డెన్ కలర్లోకి రావాలి. అలా అయ్యాక ఇప్పుడు అది తీసుకొని మనం ముందుగా కారం తయారు చేసి పెట్టుకున్నాం కదా మసాలా అవన్నీ, ఇప్పుడు ఆ బౌల్లో ఇవి తీసి అందులో వేసుకోవాలి. ఈ విధంగా మిగిలిన చికెన్ ముక్కల్ని కూడా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా మిగిలిన చికెన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకున్నాక ఆ కారంలో ఈ విధంగా వేసాం కదా, ఇప్పుడు మొత్తం ఆ మసాలా అనేది ఆ చికెన్ ముక్కలకి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు అదే మనం ఇంతకుముందుకు చికెన్ ఫ్రై చేసాం కదా, అదే కడాయిలో ఆయిల్ ఉంది కదా, సేమ్ ఇప్పుడు అందులోనే ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో మనం ఇంతకుముందుకు ఆల్రెడీ మెత్తగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నవి కదా, ఇప్పుడు అది కూడా తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి ఆయిల్లో. అలాగే 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ముందుగానే ఇక్కడ నేను ఎండుమిర్చి వేయాలి, కాకపోతే అక్కడ నేను మర్చిపోయాను. అందుకోసం ఇక్కడ మళ్ళీ ఎండుమిర్చి వేసుకున్నాను. ఒక 2 ఎండుమిర్చి ఈ విధంగా వేసుకున్నాను. అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి. ఆ పోపు అనేది కొద్దిసేపు చల్లారనివ్వాలి. అది చల్లారాక మనం ఇందాక చికెన్కి కారం అవన్నీ పట్టి పెట్టాం కదా, ఇప్పుడు ఆ పోపు తీసుకొచ్చి ఇందులో వేసుకొని ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత 2 నిమ్మకాయలు తీసుకొని అందులో గింజలు తీసేసి నిమ్మరసాన్ని ఈ విధంగా ఇందులో వేసుకొని బాగా స్పూన్తో కలుపుకోవాలి. ఎందుకంటే నిమ్మరసం వేయడం వల్ల పచ్చడి అనేది తొందరగా ఖరాబ్ కాదు, కారం ఉన్న తగ్గుతుంది. అలాగే ఈ పచ్చడి మనకి 2-3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. నేను చేసిన చికెన్ పచ్చడి వీడియో మీకు నచ్చినట్లయితే కళ్యాణి శివ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.